గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్గా నియమితులైన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులపై ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రత ఏర్పాట్లపై అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, ఎక్కువ రోజులు జరిగే ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా మార్కెట్ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు, ఆరోగ్య శాఖ, జలమండలి అధికారులకు ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. సమస్యల రహిత డివిజన్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేంద్రాలను సందర్శించారు. ముందుగా ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సభ్యత్వ నమోదు కేంద్రాన్ని పరిశీలించి అనంతరం తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేంద్రాలను సందర్శించి సభ్యత్వం చేసుకున్న వారికి కార్డులు అందజేశారు. సీఎం చంద్రబాబుపై తిరుపతి జిల్లా వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గొప్పగా చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కూటమి నాయకులు తమపై విష ప్రచారం చేశారని, తాము అధికారంలోకి రాగానే డ్రగ్స్ అరికడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాప్తాడు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇటీవల పూర్తయిన చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయని, ఎన్హెచ్ఏ డెవలప్మెంట్ అథారిటీ 24 కోట్ల వ్యయంతో చేపట్టి అభివృద్ధి పనులను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే సునీత చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమం కడప జిల్లా పులివెందులలో జరిగింది. కుమార్తె సునీత దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు వివేక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అంజలి ఘటించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి గ్రామం వద్ద 26D కాలువను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. కాలువ పరిసర ప్రాంతాల్లో మక్క, జొన్న పంటలను పండే సమయంలో నీరు లేక పొలాలు ఎండిపోవడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకురావడంతో పాటు గుడిపల్లి కెనాల్ కూడా నిర్మించామని నాగం జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. దివ్యాంగురాలినని బాధపడలేదు, పరిస్థితులు కష్టమైనా వెనక్కి తగ్గలేదు, చదువుతో తన జీవితాన్ని మార్చుకోవాలని సంకల్పించిన ఓ బాలిక పట్టుదల ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన రేణుక చిన్నతనం నుంచే దివ్యాంగురాలు. నడవలేని పరిస్థితి ఉన్నా చదువుపై మాత్రం ఆమెకు అపారమైన మక్కువ. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న కూతురు చదవాలని ఉన్న ఆశను మాత్రం వదలలేదు. 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రారంభం కావడంతో రేణుక పరీక్ష రాయడానికి సిద్ధమైంది. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అర్ధరాత్రి సమయంలో ఒడిషా నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తోన్న 650 కిలోల గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ టీం పట్టుకుంది. కూరగాయల మాటను పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. ఈ ఘటనలో బొలెరో వాహనం 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని
కృష్ణా జిల్లాలో అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఆటో నగర్ వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 10 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పెన్నమలూరు పోలీసులు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు చికెన్, మటన్ విక్రయించే పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. హోటళ్లలో శానిటేషన్ పరిస్థితులు పరిశీలించిన ఆయన పరిశుభ్రత లేకుండా మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుభ్రత పాటించని కొన్ని చోట్ల అధికారులకు సూచనలు ఇచ్చి వెంటనే శానిటేషన్ మెరుగుపరచాలని ఆదేశించారు. హోటల్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ సూచించారు. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపాడు మండలంలోని శంఖవరం గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాపారమ్మ గుడి వద్ద ఉన్న కొండపై నుంచి సుమారు 2 గంటల సమయంలో పెద్ద పులి పంపా ప్రాజెక్టు వైపు వెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అన్నవరం, తాళ్లపాలెం మండపం, అలాగే బెండపూడి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వెనక్కి వచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కోడిగూడెంలో గ్యాస్ సిలిండర్ చోరీ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను దొంగల కంటికి కనబడకుండా దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి పని మీద కుటుంబంతో బయటకు వెళ్ళాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని టైంలో దొంగలు అర్ధరాత్రి శ్రీ ఇంట్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింటి వైరల్గా మారింది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి ఆలయంలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన పూజలు చేయించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక వేదాశీర్వచన మండపంలో వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామం ఆధ్యాత్మిక వైభవానికి వేదికైంది. సోలం వంశీయుల ఎలవేలపు అరవగొట్టు బెరంబోయిన గోత్రికుల ఆరాధ్య దైవం గాదెరాజు స్వామి జాతర ఉత్సవాలు ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. కొలిచిన కోర్కెలు భక్తులకు తీర్చే దేవుడిగా గాదెరాజు స్వామి గిరిజనులు కొలుస్తూ ఉంటారు.